హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. బోరుగడ్డ అనిల్ కుమార్ గుంటూరుకి చెందిన వ్యక్తి. ఒక నాయకుడు అనాలా ఏమనాలో కూడా తెలియట్లేదు. ఆయన గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా ఘోరంగా వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఒక ఇంట్లో మనుషుల అమ్మల దగ్గర నుంచి, అక్కల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఒక రాజకీయంలో ఇది పనిచేస్తుంది అంటారా? అంటే ఇది రౌడీ రాజకీయం అవుతుందండి, గోండా రాజకీయం అవుతుందండి, హత్యా రాజకీయం అవుతుందండి. అంతేగాని ప్రశాంతమైన, స్వచ్ఛమైన, పవిత్రమైన రాజకీయం కాదండి. వాళ్ళ అసెంబ్లీని దేవాలయం అంటున్నారు. దేవాలయంనేమో రణభూమి చేస్తే ఎలాగవుద్ది? దేవాలయాన్నేమో కురుక్షేత్రం చేసి రక్తపాతం చేస్తే ఎలాగుంటుంది? అలాగుంటుంది. అసలు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరండి? ఈయన అడ్రస్ ఏమిటండి? వాళ్ళకి ఏదో రిపబ్లిక్ పార్టీ చెందిన వాళ్ళని అంటాడు. ఆ రిపబ్లిక్ పార్టీ వైసీపీ గవర్నమెంట్ కూడా కాదండి. ఇది గవర్నమెంట్ లో దీంట్లో ఒక మెంబర్ కూడా కాదు. సింపథైజర్ అంటే ఎవరైనా చిన్న బోర్డు తగిలించుకొని ఇక్కడ ప్రత్యర్థులను అందంగా చిత్తబడును అంటే వాడికి ఏదో పోర్ట్ఫోలియో ఇస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏమిటి? ఆ చంద్రబాబు నాయుడిని కానీ, జనసేన నాయకులను కానీ, జనసేన అభ్యర్థులను కానీ, ముఖ్యమైన వాళ్ళని తిట్టడం కావాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని నోటికి వచ్చినట్టు తిట్టడం కావాలి. ఇంకా దారుణంగా తిట్టడం కావాలి. తిట్టేటైతే ఆయన సర్వైవ్ అయిపోతారన్నమాట. ఆయన పెద్ద గోండా అండి, పెద్ద దాదాగిరి చేస్తాడు, దందాలు చేస్తాడు. అందరికీ తెలుసు. ఎక్కడో కర్ణాటకలో ఆయనేమో నేను ఒక కలెక్టర్ని అని చెప్పేసి ఒక ఫేక్ సర్టిఫికేట్ పుట్టించి అరెస్ట్ అయ్యారన్నమాట. అట్లాంటి వ్యక్తికి ఇక్కడ ఆంధ్రాలో మీరు అంత సముచిత స్థానాన్ని ఏర్పాటు చేశారంటే మీ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వెంటనే అరెస్ట్ చేయొద్దండి. ఒక మీడియా ఛానల్లో కూడా చంద్రబాబుని గంటలో లేపేస్తాను, లోకేష్ ని గంటలో లేపేస్తాను అంటున్నారు. అవును. మరి దాని గురించి అప్పుడు ఆ రోజు మహిళా కమిషన్ మాట్లాడలేదంటండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ని ఏదో అనేసారు అంటున్నారు కదా. అవును. దాని గురించి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఈ మహిళా కమిషన్కి అధిష్టానం నుంచి చిన్న ఫోన్ వస్తుందండి. అప్పుడు లేస్తుందన్నమాట. అంతవరకు లేదు, నిద్రపోతుంది, పడుకుంటుంది, ఆవిడ సరదాలు తీర్చుకుంటుంది. సరదాలంటే కథా కాలక్షేపం, మంచి చెడ్డ అంతా అన్నమాట. వాసిరెడ్డి పద్మ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని నీతి వాక్యాలు చెప్పారండి. నీకు పదవి రాగానే కళ్ళు మూసుకుపోతాయా? నీకు ఎప్పుడు అధిష్టానం నుంచి ఫోన్ వస్తే అప్పుడే నోరుపుతావా? మిగతావన్నీ కాదా? అనిల్ కుమార్ ఏం చెప్పాడంటే, ఒక్కసారి కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కడు సైగ చేస్తే కృష్ణానది ఎర్రగా మారిపోద్దట రక్తంతో, గోదావరి ఎర్రగా మారిపోద్దట. వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు తాలూకు ఇంట్లోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడిని, వాళ్ళ భార్యని, వాళ్ళ కోడల్ని, బాలకృష్ణ కూతుర్ని అందరినీ వేసేస్తారట. మిగతా వాళ్ళందరూ చేతులకి గాజులు తొడిగించుకుంటున్నారు. ప్రభుత్వం నిద్రపోతుంది, కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుంది, హోము నిద్రపోతుంది. ఈ మూర్ఖుడు తాలూకు మాటల్ని మనం ఎలా తీసుకోవాలండి? తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోవద్దు. నువ్వెవడురా అని చెప్పి మహిళా కమిషన్ మీరు చెప్పినట్టుగా ఏం చేయాలి? ఎవడురా నువ్వు ఆ కూతురు కూస్తున్నావు? చంద్రబాబు నాయుడు భార్య జోలికి వెళ్ళాలని నువ్వెవడివి? బాలకృష్ణ కూతురు జోలికి వెళ్ళాలని నువ్వెవరివి? పవన్ కళ్యాణ్ పిల్లల జోలికి వెళ్ళాలని నువ్వెవరివి అని ప్రశ్నించొద్దండి. ఇదో మహిళా కమిషన్. ఈ మహిళా కమిషన్ గురించి చెప్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ముగ్గురు పిల్లలు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఎక్కువేసి నలుగురు పిల్లలు అంటున్నాడు. అప్పుడు నిజమైన నిజాయితీ గల మహిళా కమిషన్ అయితే ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టాలన్నమాట. అసలు నలుగురు పిల్లలు అనడానికి నీకే అర్హత ఉంది? అసలు పిల్లలు అని అంత తేలిక పదాలు ఉపయోగించడం ఏంటండి? వాళ్ళు భార్యలు అనాలి, లేదా వాళ్ళ శ్రీమతులు అనాలి, లేదా గృహలక్ష్ములు అనాలన్నమాట. అంత సంస్కారం నీకు లేకపోయినప్పుడు కూడా ఆయన భార్యని చెప్పొచ్చు కదా. నలుగురు పిల్లలు నీ భాష రాదా? అంత మూర్ఖుడిగా, అంత పామరుడిగా నలుగురు పిల్లలు ఎక్కడున్నారు? నలుగురు పిల్లలు అంటున్నావు అంటే మిగతా ఏదైనా ఇంకొక భార్యని నువ్వు పెళ్లి సెటప్ చేసావా? అది చాలా అప్పుడు నువ్వు లేవాలి. అంటే మహిళలు అంటే నీకు అంత తేలిగ్గా ఉందని, నిజంగా నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ అయితే జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తే చరిత్రలో నీ పేరు ఉండిపోతుంది.
అంతే కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు మాట్లాడినప్పుడు కూడా ఆడవాళ్ళు ఎవరు చులకనగా చూసినప్పుడు కూడా ప్రశ్నించాలి. అది లేకుండా అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి మాట్లాడి వాలంటీర్లు మాట్లాడతావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాకు క్షమాపణ చెప్పవలసిందంటే ఎవరు చెప్తాడు క్షమాపణ? ఎవడు చెప్పడు. అసలు నీకు యాక్టివిటీస్ లేవు. నీకు మహిళా కమిషనర్గా ఉండి నువ్వేం చేసావు? ఒక అమ్మాయికిరాలు ఆ అంగవైకల్యం ఉన్న లేడీ గుంటూరులోనే ఎక్కడో ఆవిడ హాస్పిటల్ మేడం మీద అయితే ఎవరో అత్యాచారం చేసి చంపేస్తే ఇక వెళ్ళడం నీ నోరు లేదు. దాన్ని కన్సోల్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు వస్తే నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తావా? మహిళల మీద జరుగుతున్న ఇప్పుడు హెరాస్మెంట్ అన్నింటినీ కూడా ఆఫ్ చేద్దామని దిశ యాప్ ఒకటి ప్రారంభించి దిశ చట్టం తీసుకొచ్చి దిశ కోసం పోలీసులు అందరూ బాగా పనిచేస్తారని చెప్పిన తర్వాత ఎప్పటికీ 1500 చిల్లర పైచీలకు అత్యాచారాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. నానాటికి మానభంగాలు రావణ కాష్టంలో రగులుతూనే ఉన్నాయి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? బాసిరెడ్డి పద్మ గారు కళ్ళు మూసుకుపోయినాయా? గుడ్డాలా మీరు? సిగ్గు లేదు మహిళా కమిషన్ అంటూ రావడానికి. మహిళా కమిషన్ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలు కాదు, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ తాలూకు యోగక్షేమాలు కూడా చూడవలసిన బాధ్యత ఉంది. సామాన్య స్త్రీల తాలూకు యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత కూడా మీకుంది. ఇది మర్చిపోయినట్టు మాత్రం అది గౌరవంగా ఉండదు. మళ్ళీ ఎగైన్ కమింగ్ టు ది అని బోరగడ్డ అనిల్ కుమార్ వీడిని రోడ్డు మీద తిరగనిస్తున్నారు. వీడిని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉన్నారు. ఇన్ని మోసాలు చేసిన వాడికి, ఇన్ని దందాలు చేసిన వాడికి, ఇంతమందిని దౌర్జన్యంగా కొడతారని బెదిరించిన వాడికి రక్షణ కల్పించవచ్చండి. మూసేయొద్దు. ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుకుని చంపుతా ఉన్నాడు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని చంపుతా అంటాడు. అనకపోవడానికే సొంతనోరు కదండి. వీడు చంపగలడా చంపలేడా తీసి పక్కన పెట్టండి అంటున్నాడు కదా. పేపర్లో వస్తున్నాయి కదా, మీడియాలో వస్తున్నాయి కదా, వాడిని మూసేయొద్దు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళనే కదండి సపోర్ట్ చేస్తుంది. అదే మూసేయొద్దండి. అసలు మీ తాను బాధ్యత ఏమిటి? ఎలా మాట్లాడుతున్న వాడిని ఇవాళ వాళ్ళు మాట్లాడాడు, రేపు పొద్దున మిమ్మల్ని మాట్లాడతాడు. అవును, అందువల్ల అది న్యాచురల్ అండి. అలాంటి వాడిని ఎంకరేజ్ చేయొచ్చా అంటే? మీరు అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తుంటే మీకు ఎంత కుత్సితమైన ఆలోచనలు ఉంటాయి, మీకు ఎంత కుట్రపూరితమైన ఆలోచనలు ఉంటాయి. మీ ప్రత్యర్థి ఉన్నట్టయితే మీ ప్రత్యర్థిని అమ్మనా బూతులు తిట్టినట్టయితే ఆయనకేం కిరీటం పెడతారా? ఆయనకేం అవార్డులు ఇస్తారా? వాళ్ళకేం మంత్రి పదవులు ఇస్తారా? నోరు పారేసుకుంటే మంత్రి పదవులు ఇస్తే ఇంకా పొరికి జనాలు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరినీ తీసుకురండి, తీసుకొచ్చి మంత్రులు చేయండి. మీ మంత్రులు సంస్కర్తలుగా ఉండాలి కానీ సంస్కారహీనులుగా ఉండకూడదు కదా. ఎవరిని చూడండి, ఇగో మా మంత్రుడిని ఆయన చూసి సగర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పడానికి ఒక్క మంత్రి ఉన్నాడా? మీ తాలూకు వైసీపీ పార్టీలో ఇగో ఈ మంత్రి తాలూకు తెలివితేటలు చూసి, ఈ మంత్రి తాలూకు సంస్కరణలు చూసి మేము మా పార్టీ చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పడానికి ఒకడు ఉన్నాడండి. అంతమంది పార్టీలు అంతమంది ఉండేవారండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి, రోసయ్య, తర్వాత ఏమో మిగతా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరు ఏ మంత్రిని చూసినా ఏ తాలూకు పోర్ట్ఫోలియో, బొత్స సత్యనారాయణ, జనార్దన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర అర్హత ఉన్న వాళ్ళమాట. మీలో ఒక్కరిని చూపించండి. రోజా, అనిల్ కుమార్ యాదవ్, పేరు నాన్న, కొడాలి నాన్న, లేదా వల్లభనేని వంశ, ఎవరిని చూపిస్తారు మీరు? అందరికీ రౌడీ బ్యాక్గ్రౌండ్, అందరికీ గూండా బ్యాక్గ్రౌండ్, అందరికీ నోరు కాదు డ్రైనేజీ. తప్పు కదా, మీరు ఆలోచించారు కదా. మినిస్టర్ రోజా గారు గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి చాలా వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారండి? జనంలో రాడు కదా. ఆ గన్ పనిచేయడం లేదు, అది స్లోగన్గా మిగిలిపోయింది. అది గన్ను స్లోగన్గా మిగిలిపోయిందండి. ఆ గన్ వస్తారా? అరే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఎవరిని అంటే చుట్టుపక్కల ఎవరిని నిలబడినివ్వడం లేదండి. ఏమో ఎక్కడ ప్రాణహాని జరుగుతుంది అనేటువంటి భయం నీకు ఎందుకు వస్తుంది? అన్ని అవినీతి పనులు చేశారు కనుక, అన్నీ అంటే అంత నియంతృత్వ ధోరణి ఉంది కనుక నువ్వు భయం పడుతున్నావు అన్నమాట. గనకంటే ముందు జగనే వస్తాడండి. అసలు జగన్ రాకుండా శాశ్వతంగా ఇంట్లో కూర్చొని నిద్రపోయే సమయం అతి చేరువలో ఉంది. అది మనం చూస్తాం.
చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్